प्यारे बच्चे, सभी को आशीर्वाद। 8वीं कक्षा के पहले पाठ के बारे में अब हम जान लेंगे। पहला पाठ का नाम क्या है? हम होंगे कामयाब। पहला पाठ का नाम क्या है? हम होंगे कामयाब। कामयाब माने सक्सेस। सक्सेस అంటే విజయాన్ని సాధించడం అన్నమాట. హమ్ హోంగే కామయాబ్ అంటే మనమందరము కూడా విజయాన్ని సాధిద్దాము అని చెప్పి ఇక్కడ కవి చెప్తున్న సందర్భంలో पाठ का नाम हम होंगे कामयाब दिया गया है। पाठ का नाम क्या है? हम होंगे कामयाब। भारत में अनेक महान व्यक्ति जन्म लिए हैं। वे अपने अपने कार्यक्षेत्र में अखंड सफलता पाए हैं। भारत में అనేక మహాన్ వ్యక్తి జన్మ హుయే హై। భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు। వే అప్నే అప్నే కార్యక్షేత్ర మే సఫల్ పాయే హై। వాళ్ళు వాళ్ళ పనుల్లో కార్యక్షేత్రంలో అంటే వాళ్ళు చేసే వృత్తిలో సఫలత్వాన్ని సాధించారు, అంటే సక్సెస్ని సాధించారు। దాని గురించి చెప్తూ ఇప్పుడు మన పాఠం హమ్ హోంగే కామయాబ్। పాఠ కా నామ్ క్యా హై? హమ్ హోంగే కామయాబ్। యహ కవితా పాఠ హై। यह क्या? कविता पाठ है। पहला कवि के बारे में जान लेंगे। कवि का नाम, मूल कवि। इस पाठ में 2 कवि होते हैं, एक मूल कवि, दूसरा अनुवाद कवि। एक मूल कवि, दूसरा अनुवाद कवि। मूल कवि का नाम चार्ल्स आल्बर्ट टिंडले। चार्ल्स अल्बर्ट टिंडले। मूल कवि का नाम चार्ल्स अल्बर्ट टिंडले। जीवन काल, जीवन काल न्यू सॉन्ग्स ऑफ पैराडाइज। न्यू सॉन्ग्स ऑफ पैराडाइज आदि। मूल कवि का नाम चार्ल्स अल्बर्ट टिंडले। ये अंग्रेज़ी कवि हैं। जीवन काल 7 जुलाई 1851 से 1933 तक। ఈయన ఎప్పుడు పుట్టారట? 7 జూలై 1851లో పుట్టారు, 1933లో చనిపోయారట। ఈయన పుట్టినది 7వ తారీఖు జూలై నెల 1851 సంవత్సరం, 1933 సంవత్సరంలో చనిపోయారట। రచన న్యూ సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్। ఈయన రచించిన ప్రముఖ రచనలు న్యూ సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్। న్యూ సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ అనే కవితను ఈయన రచించడం జరిగిందట। ఇంకా ఆది అంటే మొదలైనవి। ఇంకా ఈయన ఎన్నో రచనలని రచించారు, ఎన్నో పోయమ్స్, అంటే ఈయన ఒక కవితా సంపుటిని ఈయన రచించడం జరిగింది। ఈయన ఇంగ్లీష్ పోయిట్ అనమాట, ఇంగ్లీష్లో రచించడం జరిగింది కాబట్టి ఈయన ఇంగ్లీష్ పోయిట్। వీ షెల్ ఓవర్కమ్ అనే పోయంనే మనం హిందీలో హమ్ హోంగే కామయాబ్ అనే కవిత రూపంలో అనువాదం చేయడం జరిగింది। వీ షెల్ ఓవర్కమ్ అనే ఇంగ్లీష్ పోయంని హిందీలో హమ్ హోంగే కామయాబ్ అనే కవితా రూపంలో రచించడం జరిగిందట। మూల కవి కా నామ్ క్యా హై? चार्ल्स अल्बर्ट टिंडले। मूल कवि का नाम क्या है? चार्ल्स अल्बर्ट टिंडले। जीवन काल 7 जुलाई 1851 से 1933 तक। रचनाएं न्यू सॉन्ग्स ऑफ पैराडाइज आदि। विशल ఓవర్కమ్ అనే ఇంగ్లీష్ పోయంని హిందీలోకి హమ్ హోంగే కామయాబ్గా రచించడం జరిగింది। ఈయన మూల కవి। नेक्स्ट अनुवादक के बारे में जान लेंगे।
इस कविता में दो कवि के बारे में बताया गया है, एक मूल कवि, दूसरा अनुवादक। दूसरा कौन है? अनुवादक। गिरिजा कुमार माथुर। गिरिजा कुमार माथुर। गिरिजा कुमार माथुर। जीवन काल। जीवन काल। जीवन काल 22 अगस्त 1919 से 10 जनवरी 1994 तक। 22 అగస్ట్ 1919 నుంచి 10 జనవరి 1994 వరకు। అంటే ఇది పుట్టిన సంవత్సరం, ఇది మరణించిన సంవత్సరం। ये जन्मकाल है या मृत्युकाल। रचनाएं। रचनाएं। मैं वक्त के हूँ सामने। मैं वक्त के हूँ सामने। मैं वक्त के हूँ सामने అనేది గిరిజా కుమార్ గారు రచించిన ప్రముఖ రచన। పురస్కార్। पुरस्कार साहित्य अकादमी पुरस्कार। साहित्य अकादमी पुरस्कार आदि। मेन कवि हम होंगे कामयाब। अनुवादक मूल कवि, मुख्य कवि, प्रमुख कवि గిరిజా కుమార్ మాథుర్। చార్లెస్ ఆల్బర్ట్ టిండే ఇంగ్లీష్లో రాసిన పద్యాన్ని గిరిజా కుమార్ మాథుర్ గారు హమ్ హోంగే కామయాబ్ పేరుతో హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది। జీవన్ కాల్ ఈయన 22 ఆగస్ట్ 1994లో పుట్టారు, 10 జనవరి 1994లో చనిపోయారు। రచనాయం ఈయన రచించిన ప్రముఖ రచనలు మై వక్త్ కే హూ సామ్నే। మై వక్త్ కే హూ సామ్నే అనే పేరుతోటి ఈయన రచనలు చేయడం జరిగింది। పురస్కార్ ఈయనకు లభించిన పురస్కారాలు సాహిత్య అకాడమీ పురస్కార్। ఈయనకు లభించిన ప్రముఖమైన బిరుదు ఏంటంటే సాహిత్య అకాడమీ పురస్కార్। ఇది మూల కవి चार्ल्स आल्बर्ट टिंडले। अनुवादक और प्रमुख कवि कौन है? गिरिजा कुमार माथुर। प्रमुख कवि गिरिजा कुमार माथुर। हम हर कार्य क्षेत्र में सफलता पाने के लिए हम पर आत्मविश्वास होना चाहिए। इस विषय के बताते हुए कवि यहाँ हम होंगे कामयाब कविता के द्वारा बच्चों को విశ్వాస్ భరానే కే ఉద్దేశ్య సే యా పాఠ దియా గయా హై। పిల్లలందరూ వాళ్ళ పనుల్లో సక్సెస్ సాధించాలన్న ప్రతి వ్యక్తి తమ కార్యక్షేత్రంలో ఏ విధంగా సఫలత చెందాలి అనేది గిరిజా కుమార్ మాథుర్ గారు తన కవితా రచనలో చెప్పడం జరిగిందట। ఇప్పుడు కవితను చూద్దాం। పహలే ఏక్ బార్ కవిత ధ్యాన్ సే సునియే। होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। इस कविता से कुछ कठिन शब्दार्थ। इस कविता से कुछ कठिन शब्दार्थ।
होंगे, become, कामयाब, सक्सेस, विश्वास, ट्रस्ट, पूरा, टोटल, एक दिन, वनडे, होंगे बिकम అవుతాము, కామ్యాబ్ సక్సెస్ సఫలత, విశ్వాస్ ట్రస్ట్ నమ్మకము, పూరా టోటల్ పూర్తిగా, ఏక్ దిన్ వన్ డే, होंगे बिकम कामयाब सक्सेस, विश्वास ट्रस्ट, पूरा टोटल, एक दिन वन डे। अब कविता का भावार्थ, होंगे कामयाब, होंगे कामयाब, होंगे అంటే అవుతాం, కామయాబ్ అంటే సక్సెస్ని మనం సాధిస్తాము. ఇక్కడ కవి ఏం చెప్తున్నారంటే ఏ విషయంలోనైనా మనం సక్సెస్ని సాధించగలుగుతాం. హమ్ హోంగే కామయాబ్, మనమందరం సక్సెస్ని సాధించగలం. ఏక్ దిన్, ఏదో ఒక రోజు మనం అందరం విజయాన్ని పొందగలుగుతాం, సక్సెస్ని సాధిస్తాం. ఏ విధంగా? హో మన్మే హై విశ్వాస్, మన్మే హై విశ్వాస్, మే మీన్స్ ఇన్, లోపల మన మనసులో విశ్వాసము నమ్మకము ఉంటే, మన పట్ల మనకి నమ్మకం ఉంటే మనం ఏదో ఒక రోజు సక్సెస్ని సాధిస్తాం. పూరా హై విశ్వాస్, ఆ విశ్వాసం ఎటువంటిది? మనం అనుమానంతో ఈ పని చేయగలమా లేదా, కొంచెమే చేయగలమేమో పూర్తిగా చేయలేమేమో అని కాకుండా పూరా హై విశ్వాసం, మన పట్ల మనకి పూర్తి విశ్వాసం అనేది ఉండాలట. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, అప్పుడు మనం అందరం ఏదో విధంగా ఏదో ఒక రోజు సక్సెస్ని సాధిస్తాము. భారత్కి అనేక మహాన్ వ్యక్తి జన్మ లియే హై, భారతదేశంలో ఎంతోమంది ప్రముఖులు జన్మించారు. వే అప్నే అప్నే కార్యక్షేత్రమే, వాళ్ళు వాళ్ళ కార్యరంగంలో సఫలతా పాయే హై, సఫలతని సాధించారు. జైసే స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం, మదర్ తెరీసా, నెల్సన్ మండేలా आदि प्रमुख व्यक्ति अपने अपने कार्यक्षेत्र में सफलता पाए हैं. इलाग వాళ్ళ కార్యక్షేత్రంలో వాళ్ళు సఫలతను సాధించారు. शतरंज के खेल में विश्वनाथन आनंद, गणित में रामानुजन, एक वैज्ञानिक के रूप में अब्दुल कलाम, शांति के चिन्ह के रूप में नेल्सन मंडेला, सेवा भाव की दृष्टि से मदर तेरेसा, इस तरह कई लोग अपने अपने कार्यक्षेत्र में सफलता पाए हैं. किस लिए सफलता माने हैं? उन पर अपने पर भरोसा रखने से, మన పట్ల మనం నమ్మకాన్ని పెంపొందింప చేసుకున్నప్పుడు మనం విజయాన్ని సాధించగలుగుతాం. పూరా హై విశ్వాస్, పూర్తి విశ్వాసంతో పనిచేసినప్పుడు మనం ఏ పనిలో అయినా సక్సెస్ని సాధించగలుగుతాం. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, హమ్ హోంగే కామయాబ్, మనం విజయాన్ని సాధించగలుగుతాం ఏదో ఒక రోజు. ఎలా సాధించగలుగుతాం? కైసే విజయ్ పా సక్తే హై? हमको अपने पर भरोसा रखने पर और आत्मविश्वास के साथ पूरा विश्वास करने से किसी कार्य को जीत सकते हैं. మన పట్ల మనకి నమ్మకం ఉన్నప్పుడు ఏ పనినైనా సాధించగలుగుతాము అని కవి చెప్తున్నారు. दूसरा कविता, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन, हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन, होगी शांति चारों ओर. इस कविता में से कुछ कठिन शब्दार्थ. शांति, पीस, मन, माइंड, चारों ओर, चारों ओर of all sides.
ఆఫ్ ఆల్ సైడ్స్. శాంతి పీస్ హోగి శాంతి చారో దేశం ఎక్కడ పడితే అక్కడ గొడవలతోటి అరాచకాలతోటి మనశ్శాంతిగా లేనప్పుడు, ప్రశాంతమైన జీవితం లేనప్పుడు హోగి శాంతి చారం ఓర్ అప్పుడు మనం శాంతిని సాధించగలుగుతాం. హోగి శాంతి చారం ఓర్ నలువైపులా శాంతి అనేది లభిస్తూ ఉంటుంది. హోగి శాంతి చారం ఓర్ మనం శాంతియుత జీవితాన్ని గడపవచ్చు. హోగి శాంతి చారం ఓర్ ఏక్ దిన్ మనం అందరం శాంతియుతంగా జీవించవచ్చు ఏదో ఒక రోజు. ప్రస్తుతం మనం శాంతియుతంగానే ఉన్నాం, కానీ ఇంకా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే మనలో మనకి నమ్మకం ఉండాలట. హోహో మన్మే హై విశ్వాస్ మనసులో నమ్మకం ఉంటే, పూరా హై విశ్వాస్ ఆ విశ్వాసం అనేది పూర్తిగా ఉంటే, హోగి శాంతి చారం ఓర్ ఏక్ దిన్ అప్పుడు ప్రపంచాన్ని మనం శాంతియుతంగా మార్చవచ్చు. ప్రపంచ శాంతిని కాంక్షించే మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది ప్రపంచ శాంతి కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా, ప్రపంచంలో అన్ని దేశాలు ఐకమత్యంతో ఉండే భావనతోటి అందరూ కలిసిమెలిసి ఉండడం కోసం, శాంతియుత జీవితాన్ని గడపడం కోసం ఈ ఉగ్రవాదాలు, అరాచకాలు, ఇంకా శాడిస్టుల నుంచి బయటపడడం, ఇంకా బాంబ్ బ్లాస్టింగ్స్ ఇలాంటివి ఏమీ జరగకుండా మనం ప్రశాంతమైన జీవితం గడపడం కోసం ఎంతోమంది మహనీయులు కృషి చేస్తున్నారు. వాళ్ళతో కూడా మనం కూడా శాంతియుత జీవితం, వాళ్ళతో పాటు మనం కూడా కృషి చేస్తే ఏదో ఒక రోజు శాంతియుత జీవితాన్ని గడపగలుగుతాం. మనం ఒక్కళ్ళమే శాంతియుతంగా ఉంటే సరిపోదు, మొత్తం ప్రపంచం అంతా శాంతియుతంగా చేసేలాగా ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళు కృషి చేసినంత మాత్రం సరిపోదు, మొత్తం అందరూ కలిసికట్టుగా కృషి చేసినప్పుడు మాత్రమే శాంతియుత జీవితాన్ని మనం గడపగలుగుతాం. హోగి శాంతి చారం ఓర్ శాంతి అంటే పీస్ మనం శాంతిని పొందగలుగుతాం. ఎప్పుడు మనస్సులో పూరా విశ్వాస్ మన పట్ల మనకు నమ్మకం ఉండాలి. మనం ఏదైనా సాధించగలము అనే నమ్మకం మనం కలిగి ఉన్నప్పుడు కిసీ కామ్కో హమ్ జీత్ సక్తే హే ఏ పనినైనా మనం గెలవగలుగుతాం. చారం ఓర్ అంటే ఆఫ్ ఆల్ సైడ్స్ నలువైపులా మనం ఈ ప్రపంచం నలుమూలలా కూడా ఎక్కడ చూసినా ఒక చోట ప్రశాంతంగా ఉండి ఒక చోట గొడవలతో ఉండేలా కాకుండా అన్ని చోట్ల ప్రశాంతమైన జీవితాన్ని గడిపేలాగా మనం జీవనాన్ని సాగిద్దాం. తీసరా కవిత हम चलेंगे साथ साथ डाल हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन, हो मन में है विश्वास पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन, हम चलेंगे साथ साथ डाल हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन, हो मन में है विश्वास पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन. इस कविता में कुछ कठिन शब्दार्थ. हाथों में हाथ, हाथों में हाथ, हैंड इन हैंड, हैंड इन हैंड, चलना टू वॉक, चलना मीन्स टू वॉक, साथ साथ, साथ साथ, टुगेदर, टुगेदर, साथ साथ टुगेदर. हाथों में हाथ, हैंड इन हैंड, चलना टू वॉक, साथ साथ टुगेदर. हम चलेंगे साथ साथ, हम चलेंगे साथ साथ అంటే మనం అందరం నడుద్దాం. సాత్ సాత్ అంటే ఒకళ్ళతో ఒకళ్ళము అంటే అందరం కలిసి కట్టుగా అని చెప్పి. డాల్ హాతో మే హాత్ ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని, హాతో మే హాత్ అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే ఏంటి ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని నడుద్దాము అని. हम चलेंगे साथ साथ एक दिन మనం అందరం हम चलेंगे మనం నడుద్దాం, साथ साथ एक दिन ఏదో ఒక రోజు మనం అందరం కలిసి నడుద్దాము అంటే కలిసి పనిచేద్దాము. హోహో మన్మే హై విశ్వాస్ మనందరం కలిసిమెలిసి ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు. పూరా హై విశ్వాస్ మన పట్ల మనకి పూర్తి నమ్మకం ఉన్నప్పుడు హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్ మనందరం కలిసిమెలిసి ఉండగలుగుతాం. భారత్ మే हर एक व्यक्ति के बीच में मिलजुल कर रखने की भावना होने से, भाईचारे की भावना होने से, एक दूसरे को सहायता करने से, एक दूसरे के साथ मिलजुल कर रहने से, एक दूसरे को सहायता करने पर भी यह साथ साथ चलने की भावना मिलता है.
అంటే ఏంటి, భారతదేశంలో ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉన్నప్పుడు, స్నేహభావంతో ఉన్నప్పుడు, సోదర భావంతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్తున్నారు. అంటే ఐకమత్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించవచ్చు అని. ఏకతా సే హమ్ కిసీ కామ్కో కర్ సక్తే హై. ఐకమత్యంగా ఉన్నప్పుడు మనం ఏదైనా పనిని సాధించవచ్చు. అకేలేసే కిసీ కామ్కో హమ్ నహీ కర్ సక్తే. ఒంటరిగా ఉంటే మనం ఏ పని చెయ్యలేము. ఏకతా సే హీ హమ్ కిసీ కామ్కో కర్ సక్తే హై. ఐకమత్యంతో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ పనినైనా సాధించవచ్చు. మన భారతదేశంలో భిన్న భిన్న రాష్ట్రాలు ఉన్నాయి, రకరకాల భాషా ప్రజలు ఉన్నారు, రకరకాల జాతుల వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ आपस में एक दूसरे से बातचीत करते हैं, एक दूसरे के साथ अपने भावनाओं को प्रकट करते हैं, अपने इच्छाओं को प्रकट करते हैं, एक दूसरे के साथ स्नेहपूर्वक व्यवहार करते हैं. इसलिए अनेकता में एकता के दर्शन भारत में होते हैं. భారతదేశంలో వ్యక్తులు ఒకరితో ఒకరు వాళ్ళ కష్ట సుఖాలను చెప్పుకుంటూ ఉన్నారు, ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏ ప్రాంతాల వాళ్ళు అయినప్పటికీ, ఏ భాషా ప్రజలైనప్పటికీ, ఏ మతం వాళ్ళు అయినప్పటికీ కూడా స్నేహపూర్వకంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. భారతదేశమే అనేకతామే ఏకతాకే దర్శన్, అంటే భిన్నత్వంలో ఏకత్వము అనేది భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భిన్నత్వంలో ఏకత్వం, రకరకాల మనుషులు ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటేనే భారతదేశం యొక్క శాంతిని సాధించగలుగుతాము. భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండగలుగుతాం. సాత్ కలిసిమెలిసి ఉండడానికి ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా వ్యవహరించినప్పుడు మాత్రమే కలిసిమెలిసి ఉండగలుగుతాం. అలా కలిసిమెలిసి ఉన్నప్పుడు, అలా కలిసిమెలిసి ఉండాలి అంటే మనలో మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి, మన పట్ల మనకి నమ్మకం ఉండాలి. అలా కలిసిమెలిసి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం, ప్రతి విషయంలోనూ విజయాన్ని పొందుతాం. नहीं डर किसी काज, नहीं डर किसी काज, नहीं डर किसी काज, एक दिन हो मन में है विश्वास, पूरा है विश्वास. नहीं डर किसी काज, एक दिन. नहीं डर किसी काज, नहीं डर किसी काज, नहीं डर किसी काज, एक दिन हो मन में है विश्वास, पूरा है विश्वास. नहीं डर किसी काज, एक दिन. इस कविता में से कुछ कठिन शब्दार्थ. डर, फियर. डर माने फियर. डर माने क्या है? फियर. आज, आज, टुडे. आज, टुडे. नहीं डर किसी का आज. नहीं అంటే కాదు, లేదు. नहीं. नहीं, नो, నాట్, కాదు, లేదు. నహీ డర్ కిసీ కా ఆజ్, మన పట్ల మనకి ఏ విషయంలోనూ భయం ఉండకూడదు. నహీ డర్ కిసీ కా ఆజ్, మనకి ఏ విషయంలోనూ భయం ఉండకూడదు. మనం ప్రతి విషయానికి భయపడుతూ ఉంటే మన జీవితంలో ఏదీ సాధించలేం. కాబట్టి ధైర్యంతో, పట్టుదలతోటి ముందుకు సాగడం చాలా అవసరం. నహీ డర్ కిసీ కా ఆజ్, ఈ రోజుల్లో ఏ విషయానికి భయపడకుండా ఉన్న వ్యక్తే తన జీవితంలో సక్సెస్ని సాధించగలుగుతారు. ఇसी उद्देश्य से कवि यहाँ बताया गया कि नहीं डर किसी का आज. నహీ డర్ కిసీ కా ఆజ్, ఈ రోజుల్లో మనం ఏ విషయానికి భయపడకూడదు. హో మన్మే హై విశ్వాస్, మన మనసులో నమ్మకం ఉన్నప్పుడు, మన పట్ల మనకి పూర్తి నమ్మకం ఉన్నప్పుడు, పూరా హై విశ్వాస్, పూర్తి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే నహీ డర్ కిసీ కా ఆజ్, మనం ఏ విషయానికి భయపడకుండా ఉంటాము. ప్రతి వ్యక్తి భయపడితే ఏ పనిని సాధించలేరు. వ్యక్తి మనసులో భయము అనే భావన ఉన్నప్పుడు అతను ముందడుగు వేయడం చాలా కష్టం. తన మనసులో నుంచి భయం అనే భావనని ఎప్పుడైతే పోగొట్టుకుంటాడో ప్రతి వ్యక్తి విజయాన్ని సాధించడం అనేది చాలా తేలిగ్గా జరుగుతూ ఉంటుంది. యహీ ఉద్దేశ్య సే కవి యహా లిఖా హై కి నహీ డర్ కిసీ కా ఆజ్, ఏ విషయానికి మీరు భయపడకండి. నహీ డర్ కిసీ కా ఆజ్, భయపడితే మనం ముందడుగు వేయలేం. ముందడుగు వేస్తే కనుక వేస్తేనే మనం విజయాన్ని సాధిస్తాం. వేయలేకపోతే మనం ఏ విషయంలో సక్సెస్ని సాధించలేం. అలా విజయాన్ని సాధించాలంటే మన మనసులో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. హోహో మన్మే హై విశ్వాస్, పూరా హై విశ్వాస్, నహీ డర్ కిసీ కా ఆజ్, మన మనసులో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం కూడా పూర్తి నమ్మకంతో ఉండాలి. నహీ డర్ కిసీ కా ఆజ్ ఏక్ దిన్, ఒకరోజు విజయాన్ని సాధిస్తాం. ఎలా సాధిస్తాం? నహీ డర్, భయం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే విజయాన్ని సాధిస్తాం. ఫిర్ ఏక్ బార్ పూరా కవిత. होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन.
हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन, हम होंगे कामयाब एक दिन। होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन। हम चलेंगे साथ साथ, डाल हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन, हम चलेंगे साथ साथ एक दिन। नहीं डर किसी का आस, नहीं डर किसी का आस, नहीं डर किसी का आस एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आस एक दिन, नहीं डर किसी का आस एक दिन। इस कविता के माध्यम से यह सीख मिलते हैं कि हम पर पूरा विश्वास होने से हर एक कार्य में सफलता पा सकते हैं। इस कविता के माध्यम से हम पर पूरा विश्वास होने से, మన పట్ల మనకి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే, हम पर पूरा विश्वास होने से हम किसी कार्य में सफलता पा सकते हैं। మనం ఏ పనిలో అయినా విజయాన్ని సాధించాలట। మన పట్ల మనకి నమ్మకం ఉన్నప్పుడు ప్రతి పనిలోనూ సక్సెస్ సాధించడమే కాకుండా ప్రపంచంలో శాంతిని ఏర్పాటు చేయగలుగుతాం। దాంతోపాటు అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే, ఏకతా సే రహనే పర్ भी, मिलजुल कर रहने पर भी हम पूरा विश्वास के साथ आगे बढ़ सकते हैं। किसी विषय को नहीं डर से रहना, बिना डर से रहना चाहिए। మనం ఏ విషయానికైనా భయం లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉండాలి। यही उद्देश्य से कवि यहाँ कविता लिखा है। మన పట్ల మనకు నమ్మకం ఉన్నప్పుడు, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మనం మంచి గాయకులు అవ్వాలన్నా, మంచి ప్లేయర్స్ అవ్వాలన్నా, మంచి సైంటిస్ట్, ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వాలన్నా, ఏ రంగంలో రాణించాలని అనుకున్నప్పటికీ కూడా మన పట్ల మనకి నమ్మకం ఉండాలి। यही उद्देश्य से कवि यहाँ बताया है कि किसी भी व्यक्ति बिना डर से रहना है, शांतियुत जीवन बिताना है, अपने पर भरोसा रखना है, दूसरों की सहायता से, दूसरों के साथ साथ चलकर अपने कामों में सफलता पाने के लिए कोशिश करना चाहिए। ఒక వ్యక్తి బాగా చదువుకోవాలన్నా, మంచి సైంటిస్ట్ అవ్వాలన్నా, ఒక మంచి ప్లేయర్ అవ్వాలన్నా మన పట్ల మనకి నమ్మకం ఉండాలనే ఉద్దేశంతో కవి ఇక్కడ చెప్పారు। अब कुछ प्रश्न देखेंगे। हम चलेंगे साथ साथ ऐसा क्यों कहा गया होगा? हम चलेंगे साथ साथ ऐसा क्यों कहा गया होगा? మనం కలిసిమెలిసి నడవాలి అని కవి ఎందుకు చెప్పి ఉంటారు? हम चलेंगे साथ साथ ऐसा क्यों कहा गया है कि, కవి ఎందుకు చెప్పుంటారంటే, हम एक दूसरे की सहायता से चलने से, एक दूसरे के साथ चलने से किसी काम में विजय पा सकते हैं। ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధించగలుగుతాము। इसी उद्देश्य के कारण, ఈ ఉద్దేశంతోనే కవి ఇక్కడ हम चलेंगे साथ साथ అని చెప్పుంటారు। होगी शांति चारों ओर एक दिन, होगी शांति चारों ओर, మనకి శాంతి లభిస్తుందట నలువైపులా। इस पंक्ति का भाव बताओ। हम अपने पर आत्मविश्वास रखकर, दूसरों पर भी भरोसा रखकर, पूरा विश्वास के साथ रहने से हम शांति भावना चारों ओर व्याप्त कर सकते हैं। शांति की भावना व्याप्त कर सकते हैं। भारत के चारों ओर शांतियुत जीवन बिता सकते हैं। इसीलिए शांति के चारों ओर एक दिन, इस तरह कवि बताया होगा। कवि के मन में किस बात का विश्वास है? कवि మనసులో ఏ విషయాల పట్ల నమ్మకం ఉంది? होंगे कामयाब, మనం సక్సెస్ సాధిస్తాము। कवि के मन में कामयाब बनने की भाव है, कामयाब बनने के लिए विश्वास है। एक दूसरे के साथ रहने पर, शांतियुत जीवन बिताने पर, बिना डर से रहने पर हम किसी न किसी दिन कामयाब पा सकते हैं। इसीलिए कवि का विश्वास इस प्रकार व्यक्त करते हैं। कोई भी काम विश्वास के साथ क्यों करना चाहिए? ఏ పనినైనా మనం నమ్మకంతో ఎందుకు చేయాలి? बिना विश्वास से काम करने से वह काम
ఖరాబ్ హో జాతా హై. మన పట్ల మనకు నమ్మకం లేకుండా ఏదో చేసాంలే అయిపోయిందిలే అని అనుకుంటే ఆ పని అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి పూర్తి విశ్వాసంతో ఆ పనిని చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధించగలుగుతాం. ఇసిలియే కామయాబ్ కర్నే కే లియే కిసీ కామ్ కర్నే కే లియే हम विश्वास के साथ करना चाहिए. बच्चों में कैसे कैसे डर उत्पन्न होते हैं. छोटे छोटे बच्चे के कुछ डर होते हैं. किस तरह डर उत्पन्न होते हैं. వాళ్ళకి ఏ విధమైన భయాలు ఉంటాయి. पढ़ाई के विषय में, उपन्यास करते समय, दूसरे व्यक्ति से बातें करने समय, कुछ जानवरों को देखकर, कुछ पक्षियों को देखकर, डॉक्टर को देखकर, शैतान को देखकर, इस तरह उसके मन में तरह तरह के భయం ఉత్పన్న होते हैं. పిల్లలకి చాలా భయాలు ఉంటాయి. కొంతమంది చదవడం అంటే భయం, కొంతమందికి రాయడం అంటే భయం, కొంతమందికి జంతువులను చూస్తే భయం, కొంతమందికి డాక్టర్ని చూస్తే భయం. ఇలా చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి ఎవరి మటుకు వాళ్ళకి భయాలు అనేవి ఉంటూ ఉంటాయట. इस प्रकार कवि आत्मविश्वास के साथ करने से हम किसी काम में सफलता पा सकते हैं. అంటే మనం ఆత్మవిశ్వాసంతో చేసినప్పుడు ఏ పనిలో అయినా సక్సెస్ సాధిస్తాము అని కవి చెప్పారు. पाठ पूरा हो गया. धन्यवाद. इस पाठ में से कठिन शब्दार्थ अभी कविता को एक बार पढ़िए. धन्यवाद.